ఏందయ్యా ఇది ఎండుకాలం పురాగా చాలుగాకముందే నీళ్ళ తిప్పలు ఘోరంగా ఉన్నాయి. ఇదేదో ఉత్త మీది మాటలకు కాదు, వాస్తవం చెప్తున్నాం. కావాలంటే గీ అవ్వ చెప్తుందట ఇనురాల బాధ. నీళ్ళు కావాలి, 2 నెలలకు నీళ్ళు లేవు. ఏడ బోర్ కాడికి పోయినా బోర్లు నడుస్తలేవు. ఉన్న బోర్ తీసుకొచ్చుకురు. అదే జట్టుపాపు పెడితే మాకు నీళ్ళు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏ బోర్ కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటాము. 2 నెలల నుంచి ట్యాంకర్ పంపితే ఒక్క డ్రమ్ము 2 డ్రమ్ములు పోస్తే 7 కెళ్ళు అవుతాయి. ఒకళ్ళం ఉంటాము ఒకళ్ళం ఉండము. ఎట్లా 7 కెళ్ళు తెచ్చుకోవాలి? మరి నీళ్ళు లేకపోతే మనుషులు పడతారా? ఎండుగాల మట్టు చుట్టూ సిటీలో నీళ్ళ దానం చేస్తారు. అంతే కదవానం ఉన్నామా? అడవిలు ఉన్నామా? మేము ఊళ్ళో లేమా? ఊరు పట్టి లేదా? నీళ్ళు లేకపోతే ఏం పని చేయగలుగుతాం చెప్పండి. మరి చెప్పు. ముసలాళ్ళు 3 గళ్ళు చేతగానోళ్ళు వరాల పడి దుంటే 2-3 కిలోమీటర్ల మించి ఎత్తుకొచ్చుకొని పడుతుంది. ఉన్న కుంట్ల మటర్ కూడా వేసిన మటర్ కూడా విక్కొచ్చుకుని ఎంతగానో బాధపడతాము నీళ్ళ కోసము. ఆడదానికి లేవగానే నీళ్ళు అవసరమా కాదా? ఎవరు మాట్లాడతారో మాట్లాడమను. ఏడుగు రమ్మంటారో రమ్మను. మళ్ళీ ఓటు వేస్తాం కాదు, మా గడ్డకు అవసరం లేదో చెప్పాను వాళ్ళని. అంతే. మేమే ఆడరు, మాకేమన్నా ఇచ్చిర్రా? నీళ్లు లేవు, మాకు నీళ్ళతో ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు ఉంటేనన్నా మేము ఏదైనా పొద్దున లేచి పని చేసుకుంటాము. బలర ఉండే గోళ్ళు ఉండే బలరు చూసుకొని కడుకుందామా? మేము ఏం చేసుకొని కడుకుందాము? మళ్ళీ నీళ్ళు ఏంది? ఇప్పుడు 2-3 నెలలకు నీళ్ళు చూసిరా నీళ్ళ కోసం వీళ్ళు పడుతున్న తిప్పలు ఎట్లుందో. మేడ్చల్ శ్రీరంగవరం గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం కుమ్మరిగడ్డకు ఇప్పుడు కాదు 2 నెలల సంది ఇట్లనే ఉందట నీళ్ళ బాధ. ఎప్పుడో ఓసారి ఓ ట్యాంకర్ వచ్చి పోతుందట. ఇక ఆ నీళ్ళతోని ఎట్లా బతకాలి ఏం కథ అని ఆడోళ్ళంతా ఖాళీ బిందెలు పట్టుకొని గ్రామ పంచాయతీ ముందు దారుణకు దిగిర్రు. మళ్ళీ అధికారులు చక్కగా లేకనో లేకుంటే సర్కారుకు పట్టింపులు లేకనో కానీ అన్యాయంగా పబ్లిక్కు తిప్పల పెడుతురు కదా సార్లు. జర చూడుర్రి అని అంటుర్రు ముచ్చటెరకైన వాళ్ళంతా. సరే గిసంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాయి కానీ అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.